సరే సూపర్ సిక్స్ అమలు ఎలా ఉంది? ఏంటి ఎంతవరకు వచ్చింది సూపర్ సిక్స్? సూపర్ సిక్స్ అంటేనే నాకు చాలా భయంగా ఉందని చెప్పారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అమలు చేయగలమా అని. ఒక పక్క చూస్తే చంద్రబాబు గారు చూస్తేనేమో పోలవరం రాజధాని తప్ప మరో అంశం ఏం కనిపించట్లేదు. అంటే రాష్ట్రంలో ఉన్న ఆ రెండేనంటారా? పోలవరం రాజధాని ఇంకా వేరే అభివృద్ధి అంశం నాకైతే పూర్తి నమ్మకం ఉందండి. సూపర్ సిక్స్ 100% అమలు పరుస్తారు అని చెప్పేసి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్రం యొక్క ఏదైతే ఆర్థిక పరిస్థితి ఉందో ఆ ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉండేది. సంపద సృష్టిస్తా అని చెప్పారు చంద్రబాబు. ఉండేది. ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన దానికి దాటుకొని వచ్చి కేంద్రం నుంచి అమరావతికి ప్రత్యేక నిధులు, దాని తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కోసం, దాని తర్వాత ఏదైతే ఈయన సంపద సృష్టించే కార్యక్రమంలో భాగంగా హెచ్సిఎల్ కానివ్వండి, లేకపోతే అటు ఐబిఎం కానివ్వండి, లేకపోతే లూలు మాల్ కానివ్వండి, ఈ విధంగా అనేకమైనటువంటివి మళ్ళా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు అనేవి వస్తుంది. సో ఐ థింక్ ఆయన దగ్గర ఏంటంటే జాదుకి స్టడీ అయితే ఏం లేదు. వీ హ్యావ్ టు గివ్ హిమ్ టైం. ఒక సఫిషియంట్ టైం కనుక ఇచ్చి దాని తర్వాత మనం దానిపై నేను కూడా మీరు చూడండి, 2019లో నేను ఎక్కడా కూడా నోరు విప్పలేదండి. 2020 జూన్ తర్వాతనే నేను వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. దాదాపు 1 సంవత్సరం పాటు టైం. నేను సంవత్సరం పాటు టైం అయితే నేను అడగను, కానీ అట్లీస్ట్ ఒక 6 to 7 months అయినా కానీ ఒక టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఇప్పుడు రేపు మీకు సిలిండర్ల హామీ ఏదైతే దీపావళి నుంచి మొదలు కాబట్టి, సో 1 by 1 అన్నీ అమలు అవుతాయి, అందులో అనుమానమే లేదు. కాకపోతే దానికి రైట్ టైం. ఇప్పుడు ఏదో అమలు చేసేసి అంటే ఎన్నికల ముందు అబద్ధపు హామీలు చెప్పారు, నీకు 15,000 ఒక పెన్షన్ తప్ప ఎలాంటిది ఇవ్వలేదు అనేది వైసీపీ ట్రోల్ చేస్తుంది. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం జగన్ కూడా అదే ట్రోల్ చేస్తారు. ఆయన అది చేయకపోతే ఇంకేం చేస్తారు? నీకు 15,000 ఎక్కడికి వెళ్ళి నీ పథకాలు అన్నీ వస్తాయి. కాస్త దానికి సమయం ఉంది. కొంచెం ఆర్థిక వ్యవస్థ కొంచెం గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడాను అమలు జరుగుతాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఫారూక్ షిబ్లీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అంటారా, లేదంటే ప్రజల మనిషి అంటారా? చూడండి, మతం అనేది ఒక 4 గోడల మధ్యలో ఉండేది. నేను లోపల నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏదైతే నా యొక్క ఇష్ట దైవం ఉందో దాన్ని నేను తలుచుకుంటాను, ఆరాధించుకుంటాను. కానీ వన్స్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఇండియన్, భారతీయుడు. లోపల ఉన్నంత వరకు నా యొక్క ఏదైతే ఆచార ఆహార వ్యవహారాలు ఉన్నాయో వాటిని నేను తుచా తప్పకుండా పాటిస్తాను, వాటిని నేను అమలు చేస్తాను. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే లోపల ఉన్నప్పుడు నేను అమలు చేస్తున్నానో ఆ అమలు చేస్తున్నప్పుడే నా మతం నాకు నేర్పిస్తుంది, ఏదైతే గడ్డపై నువ్వు నివసిస్తున్నామో, ఏ దేశంలో అయితే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని నువ్వు గౌరవించడం, అక్కడ ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల పట్ల నువ్వు గౌరవంగా నడుచుకోవటం, వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ మన ఏదైతే దివ్య గ్రంథం పురాణం ఉందో అదే నాకు నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇది ముఖ్యమా అంటే ఇది ముఖ్యమని చెప్పి నాకు ఇదే చెప్తుంది. కాబట్టి నేను రెండింటిని 2 కళ్ళతో నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నేనైతే బయటకు వస్తే మటుకు ఒక భారతీయుడిని, నేను అందరి వాడిని, ప్రజల మనిషి, ప్రజల కోసం అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గాల కోసం సేవలు అందించాలని చెప్పేసి మా యొక్క తాపత్రయం. ఫారూక్ షిబ్లీ గారు ఎజెండా ఏంటి అంటే ఇందులో అజెండా అంటూ మరీ ముఖ్యంగా ఏం లేదండి. చూడండి, అన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెట్టారు కదా, అసలు ఎజెండా ఏంటి? అందులోనే మీకు నా ఎజెండా ఉందంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. ఏదైతే మా యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయో వాటిని పరిరక్షించడం కోసం ఈ సమితి, ఈ కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే ఏం మీకు డ్యామేజ్ అవుతుందంటే కనుక ఈ రోజున మీరు చూసుకుంటే కనుక ఏదైతే మైనారిటీ సామాజిక వర్గం ఉందో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడాను బిగ్ క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో దాదాపు ఎంత లేదన్నా కానీ 12% మా యొక్క జనాభా ఉంది. కానీ మా యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి అంటే కనుక అందులో ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక విద్యాపరంగా ఈ రోజున మీరు వెళ్తే కనుక ప్రతి చిన్న సైకిల్ మెకానిక్గా తీసుకోండి, లేకపోతే బైక్ మెకానిక్ తీసుకోండి, లేకపోతే వీటన్నిటిలో కూడాను అగ్రభాగం సింహభాగంలో ముస్లిం సోదరులే ఉంటున్నారు. అదేవిధంగా సామాజికంగా అనేక విధాలుగా ఈ రోజున కూడాను ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలు, మా దళిత సోదరులను ఏ రకంగా అయితే అక్కడక్కడ వివక్షకు గురవుతున్నారు, అదేవిధంగా ఈ రోజున కూడాను కొంతమంది ముస్లిం సోదరులు వివక్షకి గురవుతున్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక వారికి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మన ప్రభుత్వ పరంగా ఆ హక్కులు కూడాను సరిగ్గా రానటువంటి పరిస్థితి.
కాబట్టి ఇవన్నీ అంశాలపై మనం గళం విప్పాలి. మరీ ముఖ్యంగా 2014 ముందు ఏంటంటే రాష్ట్రం రెండు కలిసి ఉండేవి. మేజర్ సింహభాగం ఏంటంటే మీకు హైదరాబాద్ నుంచి మీకు ఈ రాష్ట్రం మొత్తం కూడా మేము ముస్లిం సమాజానికి మేము రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ 2014లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మా యొక్క పరిస్థితి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది. కాబట్టి అప్పటి నుంచే మా యొక్క యాక్టివిజం మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు మనకు మంచి వేకెన్సీ ఉంది, ఇక్కడ మంచి అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క హక్కుల సాధన కోసం మనం ముందుకు కదలాలి, మనం నడుము బిగించాలి అని చెప్పేసి అనుకున్నాం. అట్లీస్ట్ ఫార్ బెటర్ ఈ రోజున 2024 సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో మనం పడిన కష్టానికి ఈ రోజున మన సమాజంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఒక మంచి గుర్తింపు లభించిందని చెప్పి నేను భావిస్తాను.